తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా కెరిమేరి మండలం జోడగట్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ వీరుడు కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అలైవ్ కార్యక్రమంలో భాగంగా 100 మంది బైకులకు నాణ్యమైన హెల్మెట్ పంపిణీ చేశారు. హెల్మెట్ ప్రతి వాహనదారుడికి ప్రాణరక్షక కవచమని, ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సూచించారు. ఇక పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా 50 మంది గిరిజన మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమం అనంతరం ఆదివాసీ కళాకారులు సంప్రదాయ తింసా గుస్సాడి నృత్యాలను ప్రదర్శించగా డీజీపీ వాటిని ఆసక్తిగా వీక్షించి కళాకారులతో కలిసి ఫోటోలు దిగారు. చాలా మంది మన ఆటోలను తీసుకొని పోతాం. మన భార్య ముందున్న హెల్మెట్ పెట్టుకుని ఎన్నుకున్న భార్యకు ఏమన్నా హెల్మెట్ లేకపోయా, మరి ఆమెకి ఏమన్నా అయితే ఇల్లంతా ఆగమైనట్టే కదా. హెల్మెట్ పెట్టుకున్న ఆయన ఎన్నుకున్న ఆయనకి ఏమన్నా అయితే ఇంటి పిల్లలు ఏమవుతారు, వాళ్ళ మీద ఆధారపడిన ఆమె మీద ఆధారపడినటువంటి చిన్నపిల్లలు ఏమవుతారు, ఇది ఆలోచించాలి మనం. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవాలి ఒకటి. రెండోది ఎందుకు కూర్చున్న కూడా హెల్మెట్ పెట్టాలి. మూడవది చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెట్టాలి. 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకు కూడా హెల్మెట్ దొరుకుతాయి బయట. చాలా మంది మన